మనం పెట్టే ఫుడ్డే మన పిల్లలకి ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. మనం అసలు ఏం ఫుడ్ పెడుతున్నామో ఏంటో అని ఒక్కసారి మనం ఆలోచించి పెట్టుకుంటే అసలు ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదని మనకే పూర్తిగా తెలుస్తుంది. ఆ విధంగా నేనైతే స్టార్ట్ చేశాను. ఫస్ట్‌లో అయితే ఎక్కువగా అన్నం పెట్టేదాన్ని. అన్నం పెట్టడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని. ఇప్పుడైతే హెల్తీ ఫుడ్డు, ప్రోటీన్ ఫుడ్డు, ఫైబర్ నెక్స్టు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్న ఫుడ్‌నైతే నేను ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడైతే ఈ మొలకల్ని కూడా నేను పెడుతున్నానండి. చాలా తక్కువ మోతాదులో పెడుతున్నాను. ఎందుకంటే మా పాపకు ఫిట్స్ అండ్ ఆటిజం కూడా ఉంది. ఫిట్స్ లెవెల్స్ తగ్గుతాయని చెప్పి నేను కొంచెం పెసలైతే ప్రిఫర్ చేస్తున్నాను. ఈ పెసలు డైరెక్ట్‌గా నానబెట్టి పెట్టేదానికన్నా మొలకలు ఎత్తించి పెడితే ఎక్కువ ప్రోటీన్ అయితే ఉంటుందని చెప్పి, అరగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే మంతెన సత్యనారాయణ గారిని అయితే నేను ఫాలో అవుతాను. అతను చెప్పిన వాటిల్లో ఇది కూడా నాకు నచ్చింది. ఈ మొలకలను అయితే నేను ఏ విధంగా మొలకలు తయారు చేసుకున్నానో మీకైతే చెప్తాను. ముందుగా అయితే కొన్ని పెసలు తీసుకొని వాటిని బాగా నైట్ అయితే నానబెట్టేసుకున్నాను. నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే వాటిని బాగా 5 సార్లు కడిగేసుకొని ఒక దాంట్లో అయితే వేసేసుకున్నాను. బాగా 5 సార్లు కానీ కడగకపోతే జిగురు జిగురుగా ఉంటాయి. అందువల్ల బాగా కడిగేసుకున్న తర్వాత అందులో ఉన్న మట్టి, జిగురు అన్నీ పోయినాక చాలా క్లీన్‌గా అయిపోయిన తర్వాత మనం వాటిని ఒక జల్లెల్లో అయితే వేసేసి ఉన్న వాటర్ని కూడా పూర్తిగా మనం వడకట్టేసుకొని ఒక క్లాత్ అయితే తీసుకున్నాను. ఇదైతే పంచ్ అండి. పంచ్ బాగా పలచగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా కర్చీఫ్ అయినా తీసుకోవచ్చు. అది కాకుండా ఇలా పంచ్ అయితే నేను 4 ఫోల్డ్ చేశాను అనమాట. 4 మడతలైతే వేసి దాంట్లో ఈ విధంగా పెసలైతే వేసేసి గట్టిగా కట్టేసాను. కట్టేసి ఇటువంటి కెనాల్ చిన్ననైతే పెట్టేసుకొని అందులో పెట్టేసాను. పెట్టేసి గాలి తగిలేటట్టుగా కొంచెం లైట్‌గా గాలి తగిలేటట్టుగా పైనైతే మూత పెట్టేసుకున్నాను. అలా 1 డే పూర్తిగా ఉంచేసాను. మరుసటి రోజు ఉదయానికైతే ఓపెన్ చేసి చూసాననమాట. మొలకలైతే మనకు బయటికే వచ్చేసి కనబడతాయి. చాలా పర్ఫెక్ట్‌గా అయితే మొలకలైతే వచ్చినాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇవి డైరెక్ట్‌గా అయితే మనమైతే తినేయొచ్చు. పిల్లలైతే తినలేరు కాబట్టి నేనైతే మా పాపకి ఇందులో కొంచెం లైట్‌గా బెల్లం అయితే కలిపి పెడుతున్నాను. చాలా ఈజీగా ఇంట్రెస్ట్‌గా తింటుంది. నేను పెట్టడం కూడా ఇదే ఫస్ట్ టైం మొలకలు. ఎప్పుడూ కూడా నానబెట్టేసేదాన్ని కానీ మొలకలైతే చేయించకుండా పెట్టేసేదాన్ని. కానీ మొలకలు చేయించి పెడితే కొంచెం హై వాల్యూస్ అయితే ఉంటాయి. అందువల్ల ఈ విధంగా పిల్లలకు కూడా పెడితే మంచిది. తక్కువ పెట్టాలి, ఎక్కువ పెట్టకూడదు. ఇన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.